ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపటి పత్రికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవికి సంబంధించి పార్టీని అప్పటికే అసలు ఆయన ఆలోచన రాలేదు. కానీ ఈనాడు ఆ రోజు రాసినటువంటి జెండా పీకేద్దాం అంటూ రాసుకొచ్చినటువంటి హెడ్డింగ్తో పాటుగా తాజాగా షర్మిల కాంగ్రెస్లోకి చేరుతుంటే రేపే కాంగ్రెస్లోకి రాహుల్ ఖర్గే సమక్షంలో చేరనున్న షర్మిల లాంటి వార్తల్ని చూపిస్తూ ప్రజలు అడుగుతున్నారు ఏంటిది. ఆ రోజున అప్పటికైతే అసలు ఈ వార్త రాసే నాటికైతే చిరంజీవి అట్లాంటి ఆలోచన లేదు. అందుకనే ఆయన బయటకు వచ్చి ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, ఇదేం దుర్మార్గము, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇట్లా కక్ష కడత రాయడం ఏంటి, ఎవరైనా సరే ఏది కన్న తల్లిని చంపేసుకుంటారని. తర్వాత ఆయన పార్టీని తీసుకెళ్ళి విలీనం చేసుకున్నారు. అది ఆయన ఆ తర్వాత వాళ్ళు చెప్పిన బాటలను ప్రయాణించినట్టు. ముందైతే ఒక అభిమానాన్ని చంపేయడం, ఆత్మన్యూనతకు గురి చేయడం, కార్యకర్తల మనోధైర్యాన్ని చంపేటటువంటి విషయంలో ఈనాడు నాడు చేసినటువంటిది తెలుగుదేశం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి పనిలో భాగంగా జెండా పీకేద్దామని. మరి ఇప్పుడు షర్మిల ఏం చేసింది, అసలు అక్కడ ఆ రోజున చిరంజీవి 18 స్థానాలు గెలుచుకున్నారు, 18% ఓట్లు సాధించుకుని ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇక్కడ ఇప్పుడు పోటీనే చేయలేదు, కానీ కాంగ్రెస్లో చేరబోతోందంటూ పెద్ద ఎత్తున పెడుతున్నారు. అంటే ఎజెండా బేస్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు కోసమే పత్రికలు నడుస్తాయి తప్పించి జనం కోసం వార్తల కోసం కాదా అని ప్రశ్నిస్తున్నారు జనం.